శాంతంగా ముగిసింది. ఇక మిగతా వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా కొనసాగుతుంది. ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,40,000 గణేశుడి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు అంచనా వేశారు. ఇక ఇప్పటికే 50,000 వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. లక్షల విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. ఇక ఎంతో కీలకమైన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నం 1 గంట నుంచి 40 నిమిషాల మధ్య కూడా ముగిసింది. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి ఎంసీ మార్కెట్ నుంచి ప్రశాంత్ లైవ్ లో పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ రజీనా, భాగ్యనగరంలో అత్యంత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని గంగమ్మ ఒడిలోకి గణనాథులు తరలి వెళ్తున్నారు. మోజాంజాహి మార్కెట్ వద్ద గణనాథుల కోలాహలాన్ని చూడడానికైతే లక్షలాది మంది భక్తజనం ఇక్కడికి రావడంతో అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకేస్తే రాలనంత మంది గణనాథుల భక్తులతో నిండిపోయింది. ఏ దారి చూసినా, ఎటు చూసినా, ఎక్కడి నుంచైనా కూడా అన్ని దారులు గణనాథుని వైపే అన్నట్టుగా ఈ యొక్క భాగ్యనగరం పురవీధుల గుండా కూడా జననీరాజనాలు అందుకుంటూ గణనాథులు గంగమ్మ ఒడికి చేరడానికి నిమజ్జనోత్సవం అయితే ముందుకు సాగుతున్నాయి. ఎటువైపు చూసినా, ఇటు మెహదీపట్నం, లకిడి కపుల్, ఇటు ఏ ప్రాంతం నుంచి చూసినా, ఇటు చార్మినార్, బాలాపూర్ నుంచి, ఈ ప్రాంతం నుంచి అయినా, ఇటు ఎంజీబీఎస్ నుంచి, అన్ని దారుల వైపు నుంచి వేలాది గణనాథులు అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు అందుకోవడమే కాకుండా అత్యంత ప్రత్యేక ఆకర్షణతోటి గణనాథులు భారీగా తరలి వస్తున్నారు. మనం మోంజా మార్కెట్ వద్ద గణనాథుల కోలాహలం అయితే చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున గణనాథులు రావడంతో అయితే ఎప్పటికప్పుడు పోలీసులు 2 లైన్ల ద్వారా గణనాథులను ముందుకు పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో గణనాథులను చూడడానికి లక్షలాది మంది జనం ఇక్కడికి వచ్చారు. ఆ లక్షలాది మంది జనానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడికి ప్రత్యేకంగా ఈ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో అయితే పెద్ద ఎత్తున ఆ గణనాథులను చూడడానికి అయితే ఇక్కడికి భక్తులు లక్షలాది మందిగా రావడంతో అయితే మనకు ఎటు చూసినా ఇసుకెళ్తే రాలనంత జనము మనకు కనిపిస్తున్నారు. వేలాది వాహనాలలో గణనాథులు గంగమ్మ ఒడికి చేరడానికి రావడంతో అయితే ఇక్కడ మొత్తం ఎటు చూసినా భాగ్యనగరమే గణనాథులతో అలంకరించుకున్నదా అన్న చందంగా మారడంతో అయితే లక్షలాది మంది మధ్య గణనాథులు ముందుకు సాగుతున్నారు. గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్ప మోరియా అంటూ యువకులు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆట పాటలతోటి, నృత్యాలతోటి, దేశభక్తి గీతాలతోటి, దైవభక్తి గీతాలతోటి, గణనాథుని పాటలతోటి, ఆటలతోటి, డ్రెస్ కోడ్లతోటి, విభిన్న ఆకృతులలో నీరాజనాలు అందుకున్న గణనాథులు విభిన్న ప్రత్యేక రూపాలలో కూడా ఇక్కడ ప్రత్యేక అలంకరణ మధ్యలో కూడా గణనాథులు ముందుకు సాగుతున్న పరిస్థితి. ఆదిదేవునిగా పిలిచే గణనాథుడు కాబట్టి అన్ని రూపాల్లో గణనాథుని, అటు శంకరుని రూపంలో తన తండ్రిగా, అదేవిధంగా ఒక హనుమంతుడి రూపంలో, రాముని రూపంలో, అదేవిధంగా తమ యొక్క ఇష్ట దైవాలైనటువంటి అన్ని దేవుళ్ళ రూపాలలో, అటు వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుని ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించి పూజించి నవరాత్రుల పూజల అనంతరము ముందుకు సాగుతున్నారు. చిన్న పెద్ద తారతమ్య భేదం లేకుండా కుల మతాలకు అతీతంగా జరిగే ఏకైక సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాల పండుగ అంటేనే హైదరాబాద్కు పెద్ద బ్రాండ్ ఇమేజ్. ఎక్కడ ఏ దేశంలో, ఏ నగరంలో జరిగినంత అత్యంత పవిత్రంగా, అత్యంత శోభాయమానంగా, అత్యంత అద్భుతంగా 50 లక్షల మందికి పైగా హాజరయ్యి జరిగేటువంటి అతిపెద్ద ఒక కుంభమేళను తలపించేటువంటి జనజాతర సాగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవాలు భాగ్యనగరంలో గత 45 సంవత్సరాలుగా అనంత చతుర్దశి రోజున అత్యంత అద్భుతంగా, వైభవపేతంగా, భక్తి శ్రద్ధలతోటి, ఆట పాటలతోటి గణనాథులను ఊరేగింపుగా తీసుకెళ్లి పురవీధుల నుండి జననీరాజనాలు అందుకుంటూ గణనాథుడు ముందుకు సాగుతుంటాడు. ఈ యొక్క కన్నుల పండుగగా జరిగేటువంటి గణనాథుని యొక్క నిమజ్జనోత్సవాన్ని తన కళ్ళారా చూడడానికి దేశ నలుమూల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి అంతంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం ఎటు చూసినా, ఏ రూట్లో చూసినా కూడా వేలాది గణనాథులు అయితే తరలి వస్తున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ వద్ద సుమారుగా 50,000కు పైగా గణేష్ నిమజ్జనాలు జరిగాయి. కానీ ఇంకా 60% గణనాథులు తరలి రావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే మోంజా మార్కెట్కు వేలాదిగా గణనాథులు తరలి వస్తున్నారు.
ఎప్పటికప్పుడు అటు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అయితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఇబ్బంది తలెత్తకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా, అటు గణనాథులకు ఇబ్బందులు తలెత్తకుండా, చూడడానికి వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆ పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో అయితే ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతోటి అత్యంత కోలాహలం మధ్య అత్యంత అద్భుతంగా ఆధ్యాత్మిక శోభ నడుమ ఈ యొక్క గణనాథుల యొక్క శోభయాత్ర కొనసాగుతుంది. భాగ్యనగరం అంటేనే మనకు స్పెషల్ అట్రాక్షన్ గా గణేష్ నిమజ్జనాలు చెప్తారు రెజీనా. అందులో అనంత చతుర్దశి రోజున జరిగేటువంటి సామూహిక గణేష్ నిమజ్జనాల కోసం అయితే కళ్ళారా చూడడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. మనం ప్రతి ఏడాది జరిగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోసం అయితే ప్రత్యేకంగా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా అటు ఖైరతాబాద్ గణనాథుడు కావచ్చు, ఇటు బాలాపూర్ గణనాథునితో పాటు నగరంలో ఉన్న అతిపెద్ద అత్యంత అద్భుతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా ఉండేటువంటి ప్రతి గణనాథుని ఐ న్యూస్ స్క్రీన్ మీద చూపిస్తూ భక్తజన కోటికి భాగ్యనగరంలో జరిగేటువంటి సామూహిక గణేష్ నిమజ్జనాలను ప్రత్యేకంగా ఐ న్యూస్ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోసము ప్రత్యేకంగా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ చేస్తుంటుంది. అందులో భాగంగానే ఈరోజు మోహన్జా మార్కెట్ వద్ద ఉన్నటువంటి వేలాది గణనాథులు గంగమ్మ ఒడికి చేరేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఈ సుందర దృశ్యాలను, ఈ ప్రత్యేక ఆకర్షణను, ఈ యొక్క భక్తుల కోలాహలాన్ని అయితే ప్రత్యేకంగా మనం అందిస్తున్నాం రెజీనా. ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో అయితే ఇక్కడ ఎలాంటి పిక్ ప్యాకెట్స్ కానీ, చైన్ స్నాచింగ్స్ కానీ, ఈవ్టీజింగ్స్ కానీ జరగకుండానైతే పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు సివిల్ పోలీసులు ట్రాఫిక్ను గణనాథులను కంట్రోల్ చేస్తే ఎస్బీ ఇంటెలిజెన్స్ షీ టీమ్స్ అయితే మహిళలకు భద్రతగా ఉన్నారు. ఎక్కడికక్కడ పకడ్బందీ ప్రణాళికతోటి భాగ్యనగర్ ఇమేజ్ను